హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ కన్సల్టెన్సీ ద్వారా కిర్గిస్థాన్‌లో ఉండేటటువంటి ఐఎస్ఎం యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి, ఇప్పుడు డాక్టర్‌గా మన ముందు ఉన్నటువంటి డాక్టర్ వంశీతో మాట్లాడదామండి. సో, మొన్నటి వరకు స్టూడెంట్ అన్నమాట. సో, ఇప్పుడు డాక్టర్ అయిపోయాడు. సో, ఏంటి తన జర్నీ ఎలా సాగింది? తన జర్నీలో ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ఎటువంటి రోల్‌ని పోషించింది? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి. సో, జనరల్లీ ఏంటి అంటే కన్సల్టెన్సీ గురించి ఆ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పడం కంటే కూడా ఇప్పుడు డైరెక్ట్‌గా నేను స్టూడెంట్ ఇప్పుడు డాక్టర్ మన ముందున్నారనమాట. సో, తన జర్నీ గనక మీరు విన్నట్టయితే ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ గురించి మీకు ఇంకా కంప్లీట్‌గా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి, ఇప్పుడు తన ద్వారా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేయబోతున్నాను. సో, మరి డాక్టర్ గారితో మాట్లాడదామా? హలో డాక్టర్ వంశీ గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో, ఎలా అనిపిస్తుంది ఆ డాక్టర్ వంశీ అంటూ ఉంటే? ఇప్పుడు కొంచెం ప్రౌడ్‌గా ఉందండి. ప్రస్తుతానికి ఇప్పటివరకు స్టూడెంట్, ఇప్పుడు రీసెంట్‌గా డాక్టర్. నేను యాక్చువల్‌గా నా పేరు డాక్టర్ వంశీకృష్ణన్. ఎంబీబీఎస్ కన్సల్టెన్సీ జాయిన్ అవ్వాలనుకున్న టైంలో మా ఇంటి దగ్గర వాళ్ళు కొంచెం మా ఫ్రెండ్స్ సీనియర్ ద్వారా రిఫరెన్స్‌తో ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ అని జాయిన్ అయ్యాను. ఎంబీబీఎస్ అయిపోయింది ఐఎస్ఎంలో. దాని తర్వాత ఎంసీఐ ఫస్ట్ అటెంప్ట్‌లో క్లియర్ అయిపోయింది. తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత పీజీ ఫస్ట్ అటెంప్ట్‌లోనే క్రాక్ చేసి నాకు ఇష్టం వచ్చిన బ్రాంచ్ ఫోరెన్సిక్ మెడిసిన్ గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్‌లో జాయిన్ అయిపోయాను. ఇప్పుడు రీసెంట్‌గా పీజీ 3 ఇయర్స్ కోర్స్ అయిపోయింది. యూనివర్సిటీ ఫస్ట్, కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ యూనివర్సిటీ ఫస్ట్, తెలంగాణ ఫస్ట్ డిస్టింక్షన్‌లో పాస్ అయ్యాను. వావ్! దాని తర్వాత ఇప్పుడు ఖమ్మం సీనియర్ 1 ఇయర్ 3 ఇయర్స్ తర్వాత బాండ్ ఉంది కాబట్టి 1 ఇయర్ సీనియర్ రెసిడెంట్‌గా ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఇప్పుడు రేపటి నుంచి పోస్టింగ్ అండి. 1 ఇయర్ పోస్టింగ్. దాని తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ ఉంటుంది. ప్రస్తుతం ఇది నా ఇంట్రడక్షన్ అండి. ఓకే. సో, అది షార్ట్‌గా మొత్తం జర్నీ అంతా గూడా జెప్పేసాడు. బట్ అయినా నాకు చాలా డౌట్స్ అంటే మీకెలాంటి డౌట్స్ అయితే ఉంటాయో, ఆ డౌట్స్ అన్నీ గూడా నేను అడుగుతాను మీ తరపు నుంచి. సో, ఈ ప్రాసెస్ అంతా కొంచెం డీటెయిల్‌గా తెలుసుకుందాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫైన్. సో, అలా అంటే తెలిసిన వాళ్ళ రెఫరెన్స్ త్రూ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్‌లో జాయిన్ అవ్వడం. ఫస్ట్ అంటే ఇలా చాలా కన్సల్టెన్సీలున్నాయి. ఒక్కొక్కరు కొంతమంది ఫేక్ ఉన్నాయంటారు. ఏ కన్సల్టెన్సీ ఎళ్ళాలి? మాకప్పుడు ఏం నాలెడ్జ్ లేదు. జస్ట్ మా సీనియర్ ఒకరు ఆల్రెడీ ఆ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. అతని ద్వారా మా ఇంటి దగ్గర మా స్కూల్ ఫ్రెండ్స్ మాకు 6 మెంబర్స్ కలిసి, మాది ఒంగోలు అండి. ఆ ఒంగోలు దగ్గర అద్దంకి. ఆ ప్లేస్‌లో 6 మెంబర్స్ కలిసి వెళ్ళాం. 6 మెంబర్సు ఫస్ట్ ఒక 3, 4 కొంతమందేమో కజకిస్తాన్ అంటారు, కొంతమంది ఫిలిప్పైన్స్ అంటారు, కొంతమంది జార్జియా అంటారు. నేను కిర్గిస్తాన్. కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యాము. ఫ్రమ్ ద డే 1 జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి ఏ నేను ఎంసీఐ పాస్ అయ్యేంత వరకు వాళ్ళ కన్సల్టెన్సీ వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంటది. ఎప్పుడైనా మనకి ఫీ గురించి అయినా మాట్లాడాలన్న అప్డేట్ గురించి అయినా గానీ, ఇమ్మీడియేట్‌గా కాల్ చేస్తే ఫాలో అప్ చేసి ఇమ్మీడియేట్‌గా మనకి క్లియరెన్స్ ఎన్ఓసీ నో డ్యూ సర్టిఫికేట్స్‌కి ఇష్యూ చేయడమైనా గానీ, లేదా మా పేరెంట్స్ ఎప్పుడైనా కాల్ చేయాలన్నా గానీ వాళ్ళతో చాలా ఫాలో అప్ మంచిగా ఉంటది. అలా ఫ ఫ ఎళ్ళిపోయాను. ఫస్ట్ ఇయర్ ఎళ్ళాను. అంటే వెళ్ళే ముందు డెఫినెట్‌లీ కొంచెం డౌట్స్ ఉంటాయి గదా! సో, ఏంటి ఆ డౌట్స్ ఎలా క్లియర్ ఫస్ట్ అయ్యాయి? అసలు ఆ కంట్రీ ఎలా ఉంటది? సేఫా కాదా? అసలు అకామిడేషన్ ఎలా ఉంటది? ఫుడ్ ఎలా ఉంటది? ప్లస్ నేను హోమ్ సిక్ ఉండగలనా లేదా? ఇలా భయపడతా ఉండేవాళ్ళం. అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? 5 ఇయర్స్ కోర్స్, దాని తర్వాత ఎంసీఏ ఎగ్జామ్ అనేది ఉంటది. పాస్ అవుతామా లేదా? పాస్ కాకపోతే ఇంటర్మీడియేట్‌తో సమానం అని అందరూ అంటుంటారు. అది కాక మా ఏరియాలో ఒక 6 మెంబర్స్ ఒకే ఏరియాలో వెళ్ళాం. ఒక 3000 పాపులేషన్ ఉండే ఏరియాలో ఒక 6 మెంబర్స్ వెళ్ళటం వలన ప్రతి ఒక్కరు మీరు ఎంసీఏ అక్కడ ఏదేదో ఎగ్జామ్ ఉంటదంట కదా! ఎంసీఏ అవ్వకపోతే చాలా కష్టం అని అందరూ మా పేరెంట్స్‌తో కూడా ట్రోల్ చేస్తా ఉండేవాళ్ళు. మా ఫాదర్ ఏమో "అరే! ఎగ్జామ్ ఉంటదంట. అది ఎగ్జామ్ క్లియర్ చేసే పనైతేనే నువ్వెళ్ళు. లేదంటే ఎళ్ళమాకు. దాని తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాలి. లేదా మళ్ళీ ఒక లాంగ్ టర్మ్ నేను ఆల్రెడీ ఒక లాంగ్ టర్మ్ చేశాను. నాకు 9000 ర్యాంక్ వచ్చింది. నేను అనుకున్న ఎంబీబీఎస్ రాలేదు గానీ, వేరే కోర్సులు వచ్చేవి. ఓ సో, నాకేమో ఎంబీబీఎస్సే చేయాలి అనే గోల్‌తో నేను ఉన్న వాటిలో ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక రిజర్వేషన్ ఏం లేకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మన ర్యాంక్‌కి రాలేదు అంటే నెక్స్ట్ ఆప్షను ఇక్కడ ఇండియాలో సీట్ కొనాలంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్. సో, నెక్స్ట్ బెస్ట్ ఆప్షను ఫారెన్‌లోనే చూజ్ చేసుకుంటారు. ఫారెన్‌లో అనేది చాలా కన్సల్టెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు 10 కన్సల్టెన్సీలు ఉన్నాయి. కిర్గిస్తాన్‌లోనే మేము చదివిన కిర్గిస్తాన్‌లోనే మేము ఉన్నప్పుడు 2 యూనివర్సిటీలే ఉన్నాయి. ఇప్పుడు 6, 7 యూనివర్సిటీస్ ఉన్నాయి. కజకిస్తాన్, ఫిలిప్పైన్స్, జార్జియా, సెంట్రల్ అమెరికా ఇలా ఉన్న యూనివర్సిటీలో అఫోర్డబుల్, దానితో పాటు మనకి ఫస్ట్ ఇయర్ నుంచి టిల్ ఎండింగ్ వరకు ఏ కన్సల్టెన్సీ మనకి బాగా కేర్ టేకర్‌గా ఉంటారు. ఇప్పుడు బాయ్స్ హాస్టల్ ఉంటది. గర్ల్స్ హాస్టల్ సెపరేట్‌గా ఉంటది. అలాగా ఫుడ్డు, సేఫ్టీ, దాంతో పాటు ఎడ్యుకేషన్. ఈ 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత నేను బయటకొచ్చి ఎంసీఏ ఎగ్జామ్ పాస్ అయ్యి సక్సెస్ అవ్వగలనా లేదా? ఇవన్నీ కొంచెం మా సీనియర్ ద్వారా అడిగాము.
ఇంకా 2-3 కన్సల్టెన్సీలు చూసుకుంటే దాంట్లో ది బెస్ట్ ఇది అనిపించింది. సో అలాగా మేము ఫస్ట్ వెళ్ళటం జరిగింది. వెళ్ళాను. సో అక్కడ కూడా ఐఎస్ఎం యూనివర్సిటీ. ఇదే ఐఎస్ఎం ఫోకల్ పాయింట్, ఐఎస్ఎం యూనివర్సిటీ. అసలు చెప్పాలంటే ఒక ఇండియన్ ఆ కంట్రీలో ఆ యూనివర్సిటీని రన్ చేస్తున్నారు. సో అక్కడంతా హోమ్లో ఉన్నట్టే అనిపించిందా? ఎన్విరాన్మెంట్ అంతా మన ఇండియాలో ఉన్నట్టు? ఫస్ట్ మేము ఫ్లైట్ దిగిన వెంటనే అసలు ఈవినింగ్ ఇప్పుడు 8 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫ్లైట్ దిగిన వెంటనే ఏదో అసలు ఏ కంట్రీ ఏంది అనుకుంటా ఉండేవాళ్ళం. ఒక్కసారి దిగిన వెంటనే మొత్తం హోమ్లీ. మనం అక్కడ లాంగ్వేజ్ రష్యన్. మేము భయపడతా ఉంటాం మాకు రష్యన్ లాంగ్వేజ్ రాదు, అక్కడ ఎలా సర్వైవ్ అవ్వాలని. కానీ ఒక బాలీవుడ్ మెస్ అని ఉంటుంది, మొత్తం తెలుగు వాళ్ళు, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్. ఫుడ్ మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా 2 మెనూ, నార్త్ ఇండియన్ మెనూ లేదా సౌత్ ఇండియన్ మెనూ 2 ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే బిర్యానీ. జనరల్గా మన టేస్ట్ సౌత్ ఇండియన్, రాజమండ్రి అతనే ఉంటారు కాబట్టి మొత్తం మనకి ఉండే మెన్యూనే ఉంటుంది. అక్కడ షెఫ్స్తో సహా మన వాళ్ళే మొత్తం. ఇద్దరు నార్త్ ఇండియన్, ఇద్దరు సౌత్ ఇండియన్ వాళ్ళు ఉంటారు. సో మార్నింగ్ ఒకరోజు దోశ, ఒకరోజు ఇడ్లీ. సో అంతా మన మెనూ. ఫస్ట్ మేము అనుకున్న ఈ బర్గర్లు ఇవన్నీ మేము సెట్ కాదు, హెల్త్ పాడవుతుందేమో, గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ వస్తే ఇబ్బందులు ఉంటాయి. మీకు పాపం మీకంటే కూడా తల్లిదండ్రులకి ఇంట్లో వాళ్ళేమో కొంచెం వీడికి టైంకి ఫుడ్ ఉండదు, వీడు ఎలా తినగలరు, అసలు ఆ ఫుడ్ సర్వైవ్ అవ్వగలరా లేదా. అంటే కొంతమంది ఫారెన్ అంటే బీఫ్ అనో లేదంటే మటన్ ఓన్లీ అవే ఉంటాయి, షవర్మాస్ ఇవే ఉంటాయి అని అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 7 days 7 types. ఒకరోజు ఆలూ పరోటా, ఒకరోజు ఏమో అంటే ఇడ్లీ, అట్లా మొత్తం అది ఇండియా నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి, ఆ ఇడ్లీ పిండి అయినా కానీ ఏవైనా కానీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో మొత్తం హోమ్లీ ఫుడ్ లాగే ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయినా కానీ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ మెనూ ఉంటుంది. రోజు రోటీ, చపాతీ ఉంటుంది. సో ఫుడ్ వరకు వస్తే సో మనం సర్వైవ్ అవ్వగలం. ఈ ఫుడ్తో చాలా బాగుంటుంది. అలాగా మన అన్లిమిటెడ్ ఇంతే అట్లా ఏమి ఉండదు. అక్కడ ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళైనా మన వాళ్ళే ఉంటారు, మన స్టూడెంట్సే వాలంటీర్గా కొంతమంది సర్వ్ చేస్తుంటారు కాబట్టి సో ఫుడ్ పరంగా ఏం లేదు. అండ్ అలానే కరికులం ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ క్లాసెస్ ఉండే అంటే ఫస్ట్ ఇయర్ అక్కడ రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది. ఫస్ట్ 3 years ఆ లాంగ్వేజ్ ఎందుకంటే టీచింగ్ ఇంగ్లీష్. అక్కడ కిర్గిస్తాన్లో ఉన్న 5 యూనివర్సిటీల్లో 3 యూనివర్సిటీలు రష్యన్ లాంగ్వేజ్లో టీచింగ్ ఉంటుంది. ఓన్లీ ఐఎస్ఎం, ఐయూకే అనేది మన యూనివర్సిటీ అనేది, నేను చదువుకున్న యూనివర్సిటీ అనేది ఓన్లీ ఇంగ్లీష్లో టీచింగ్ ఉంటుంది. ఓకే. సో చాలా ఈజీగా, సో మనం ఈజీగా వాళ్ళతో ముందుకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. లోకల్స్ ఉండే వాళ్ళందరికీ సపరేట్ యూనివర్సిటీ ఉంటుంది. కానీ కొన్ని యూనివర్సిటీలు ఏంటంటే కొన్ని కంట్రీస్లో లేదా పక్క యూనివర్సిటీస్ ఏంటంటే కంబైన్డ్ ఫారినర్స్, లోకల్స్ ప్లస్ ఫారినర్స్, ఇండియన్ స్టూడెంట్స్. ఇక్కడ అలా ఉండదు, ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్ వరకే ఎక్స్క్లూజివ్గా టీచింగ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఎవ్రీ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4:30 వరకు క్లాసెస్ అయిపోతాయి. 5 years ఉంటుంది, 10 semesters ఉంటాయి కరికులం. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4:30 వరకు కొంచెం రిలాక్స్డ్గా మంచి ఏ సెమిస్టర్ మంచిగా అటెండెన్స్ ఉండి డే టు డే వాళ్ళు ఇచ్చే సిలబస్, మాడ్యూల్స్ చదువుకుంటా ఉంటే అయిపోతుంది. అక్కడ బేసికల్గా అసలు ఒక ఫారెన్ ఎంబీబీఎస్ చదవాలనుకున్న వాడి టార్గెట్ ఏంటంటే ఎంసీఐ పాస్ అవ్వాలి ఫస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంసీఐ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. మనం ఫస్ట్ ఇయర్ నుంచి కనుక ఆ టార్గెట్లో ముందుకెళ్తే అసలు అక్కడ డిగ్రీ తీసుకోవడం చాలా ఈజీ. అంటే ఒక క్లాసెస్కి వెళ్ళి మంచిగా వాళ్ళు చెప్పింది విని ఉంటే ఈవినింగ్కి రోజు ఒక సెమిస్టర్స్ ఈజీగా 10 semesters అయిపోతాయి, మంచి మార్క్స్ వస్తాయి. కానీ మనం ఫస్ట్ ఇయర్ నుంచి ఎంసీఐ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇది కొంచెం మనం ఫస్ట్ నుంచి గోల్ పెట్టుకొని చదువుతూ ఉండాలి. మన ఐఎస్ఎం వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు ఎంసీఐ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్లీ చాలా మందికి ఇలా కూడా డౌట్ ఉంటుంది, సరే స్టడీస్ అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత ఇంకా కన్సల్టెన్సీతో ఏం సంబంధం అన్నట్టు. చాలా కన్సల్టెన్సీలు, అంటే ఒకరిని బ్లేమ్ చేయడం అనగా నేను చదువుకున్నాను కాబట్టి దీని గురించి చెప్పగలను. చాలా యూనివర్సిటీలు ఎలా ఉంటుందంటే, వీడిని ఫారెన్ పంపించాం, 5 years అతను చేసుకుంటాడు, డిగ్రీ ఇవ్వటం మన బాధ్యత. డిగ్రీ ఇచ్చిన తర్వాత ఇంకా అతను బయటకు వచ్చి ఢిల్లీలో చాలామంది చదువుకుంటారు, హైదరాబాద్లో చదువుకుంటుంటారు, ఎంసీఐ ఫైనల్ ఎగ్జామ్ పాస్ అవ్వడం కష్టపడుతుంటారు. కానీ మేము చదువుకున్న యూనివర్సిటీ ఎలా ఉంటుందంటే ఐఎస్ఎం యూనివర్సిటీ. ఇదే యూనివర్సిటీలో ఎవ్రీ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఇక్కడ ఇండియా నుంచి ఫ్లైట్లో మనకు టీచర్స్ వస్తారు. ఎనాటమీ అయితే ఎనాటమీ ఫ్యాకల్టీ, రెనౌన్ ఫ్యాకల్టీ, బాటియా అంటే పీజీ కోచింగ్ చెప్పే ఫ్యాకల్టీ అక్కడికి వచ్చి ఒక 10 days క్లాసెస్. ఈవినింగ్ 6 to night 11-12. ఈవినింగ్ మార్నింగ్ మనకు ఆ క్లాసెస్కి ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఈవినింగ్ 6 నుంచి night 12 వరకు కంటిన్యూస్గా 6 hours, అలాగే 10 days 60 hours.
60 అవర్స్లో ఎనాటమీ అట్లా ఇయర్లీ ట్వైస్ రావడం వల్ల మనకి మ్యాక్సిమం 99% ఎనాటమీ మొత్తం ఫస్ట్ ఇయర్లోనే ఆ ఎంసీఐ క్లాసుల వల్ల అయిపోతుంది. మనం దాన్ని మళ్ళీ ఒక 20 డేస్ రివిజన్ చేసుకుంటే ఎనాటమీ పర్ఫెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫిజియాలజీ, అలా బయోకెమ్, ఏ ఇయర్కి అయితే ఆ ఇయర్ వాళ్ళు ఇక్కడ నుంచి ఫ్యాకల్టీ వస్తారు, క్లాసెస్ చెప్తారు. సో అలా ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. సెకండ్ ఇయర్ ఉండే సబ్జెక్ట్స్ ఫార్మా, ప్యాథాలజీ, ఆ క్లాసెస్కి ఇలాగ మనం ఫైనల్గా 4th ఇయర్కి వచ్చేసరికి మనం 19 సబ్జెక్ట్స్ వీళ్ళు ఆల్రెడీ ఎంసీఐ కోచింగ్ చెప్పడం వలన ఇక్కడ ఇండియాలో రాసే ఎంసీఐ ఎగ్జామ్కి మనం పర్ఫెక్ట్గా ప్రో అయి ఉంటాం. ఓకే. సో జనరల్ ఏంటంటే చాలా మందికి ఎంసీఐ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అంటే ఒక రకమైన భయం ఉంటుంది. చాలా మందికి అదో అపోహ కూడా, అమ్మో క్లియర్ అవ్వదేమో అనని. బట్ అక్కడ ఐఎస్ఎం యూనివర్సిటీలో వాళ్ళు చెప్పిన మెథడాలజీ అదే అంతా ఏదైతే ఉందో, సో దాని ద్వారా ఈజీగా క్లియర్ చేయగలిగారు ఎంసీఐ. ఒక వాళ్ళ కోచింగ్ సెంటర్ నుంచి మనం ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఆ క్లాసెస్ ఎవ్రీ క్లాస్కి అటెండ్ అయితే అసలు ఎంసీఐ ఇప్పుడు మ్యాటర్ కాదండి. ఒకప్పుడు మేము చదివేటప్పుడు ఏంటంటే ఎంసీఐ పాస్ అనేది పెద్ద మ్యాటర్. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఐఎస్ఎం స్టూడెంట్ ఎలా ఉన్నారంటే నీట్ పీజీ టార్గెట్. ఎంసీఐ ఎగ్జామ్ అనేది జస్ట్ 300 మార్క్స్కి 150 రావాలి. 150 ఈక్వల్ టు పాస్, 149 ఈక్వల్ టు నాట్ పాస్. సో ఎంసీఐ ఎగ్జామ్ కాదు, నెక్స్ట్ వచ్చే నీట్ పీజీ అది డైరెక్ట్గా క్రాక్ చేస్తున్నారు. ఇప్పుడు మా సీనియర్స్ అంతకుముందు వాళ్ళకి కొంచెం అవేర్నెస్ తక్కువ ఉంది. ఇప్పుడు డే 1 ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వెంటనే యాప్లు తీసుకుంటున్నారు, ఆన్లైన్ యాప్స్ కానీ, లేదా ఫ్యాకల్టీ వస్తారు, 2 వస్తారు. ఎవ్రీ ఇయర్ క్లాసెస్ జరుగుతుంటాయి. ఈ క్లాసెస్ అటెండ్ అయిన వెంటనే 3 ఇయర్స్కి మనము 19 సబ్జెక్ట్లో ప్రో అయిపోతున్నాం ఈ ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్స్కి. 4th ఇయర్ నుంచి మనకి గ్రాండ్ టెస్ట్లు అని ఆ కంట్రీలో గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నారు. 4th ఇయర్ 5th ఇయర్ గ్రాండ్ టెస్ట్లు జీటీస్ పెట్టేయడం వల్ల మనము అక్కడే ఎగ్జామ్కి రెడీగా ఉంటున్నాం. ఇక్కడికి వచ్చి జస్ట్ రివిజన్ చేసేసుకొని ఎగ్జామ్ రాసేస్తే ఈజీగా సీట్లు అందరూ పీజీలు జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు నేను గాంధీలో పీజీ ఫోరెన్సిక్ మెడిసిన్, మా ఫ్రెండ్స్ వరంగల్లో జనరల్ సర్జరీ అయిపోయింది, కొంతమంది ఓన్ హాస్పిటల్ పెట్టుకున్నారు, కొంతమంది ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, కాటూరి మెడికల్ కాలేజ్, ఇట్లా ఇప్పుడు ప్రతి ఒక్కరు పీజీలు. గాంధీలోనే మన ఐఎస్ఎం వాళ్ళు ఒక 6-7 మెంబర్స్ ఉన్నారు. పీజీ ఎనస్థీషియా 2, ఫార్మకాలజీ అని, లేదా జనరల్ మెడిసిన్ అని. కాటూరి మెడికల్ కాలేజీలో ఉన్నారు, ఉస్మానియాలో 2 ఉన్నారు, ఇలా ప్రతి చోట ఉన్నారు. ఇక్కడ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ హౌస్ సర్జన్ చేయాలి. ఎవరైనా ఎంసీఐ పాస్ అయ్యారంటే మనం ఏ కాలేజ్కి పోయినా, ఉస్మానియా, గాంధీ, వరంగల్, లేదా గుంటూరు మెడికల్ కాలేజ్, ఫారెన్ మెడికల్ కాలేజ్లో నుంచి ఎంసీఐ పాస్ అయిన వాళ్ళు 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేయాలి. ఏ కాలేజ్లో పోయినా మీరు ఎక్కడ అంటే ఎఫ్ఎంజీ అంటే ఐఎస్ఎం అనేలా ఉంది. ఎందుకంటే 10 మంది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ హౌస్ సర్జన్ చేస్తుంటే దాంట్లో 6-7 వరకు ఐఎస్ఎం వాళ్ళే ఉన్నారు. మిగిలిన 3 వేరే అన్ని కన్సల్టెన్సీలు, అన్ని యూనివర్సిటీలు కలిపి ఉన్నారు. 6 మెంబర్స్ ఐఎస్ఎం. సో డాక్టర్ అవ్వాలి అన్న సంకల్పం గట్టిగా ఉంటే, అంటే అదే మన కోరిక అయితే గనక ఇంకా కళ్ళు మూసుకొని హ్యాపీగా ఐఎస్ఎంని చూస్ చేసుకోవచ్చు. ఒక 60% వాళ్ళే సపోర్ట్ చేస్తారు. మనం 40% మనం ఏం చేయాలంటే టైంకి క్లాసెస్కి వెళ్ళి మార్నింగ్ మంచిగా అటెండ్ అయ్యి క్లాసెస్ విని, ఈవినింగ్ నుంచి మన ఎంసీఐ క్లాసెస్ మంచిగా చదువుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మంత్ 2 మంత్స్ టార్గెట్లు మనకి క్లాసెస్ జరుగుతాయి. ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మా, అట్లా 19 సబ్జెక్ట్స్ జరుగుతుంటాయి. ఆ క్లాసెస్ అటెండ్ అయ్యి మంచిగా చదువుకొని 19 సబ్జెక్ట్స్ ప్రో అయిపోతే ఎంసీఐ ఇక్కడికి వచ్చిన వెంటనే ఎంసీఐ ఎగ్జామ్ పెడతారు. ఆ ఎంసీఐ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మనకు నచ్చిన కాలేజీలో హౌస్ సర్జన్ చేయొచ్చు, ఇంటర్న్షిప్. దాని తర్వాత ఇమీడియట్గా మనకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ వస్తుంది. సో అప్పుడు మనం ఇక్కడ ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఈక్వల్. మనం అప్పటి వరకు మనం ఎఫ్ఎంజీ అంటారు, వీళ్ళని ఐఎంజీ అంటారు, ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్, మనం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్. ఆ ఎగ్జామ్ రాసి పిఆర్ వస్తే, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ వస్తే ఇక్కడ వాళ్ళతో మనం ఈక్వల్. అప్పుడు నీట్ పీజీ ఎగ్జామ్ రాస్తాం. నీట్ పీజీ రాసేసి మనము ఇక్కడ మనకి నచ్చిన బ్రాంచ్లో మనం జాయిన్ అయిపోతే అక్కడి నుంచి మనం ఇక్కడ వాళ్ళతో ఈక్వల్, మనం ఏం తక్కువ ఏం కాదు. అక్కడ వరకు ఏంటంటే మనం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్, వీళ్ళు ఐఎంజీ అంటారు. అక్కడి నుంచి పీజీ, నువ్వు పీజీ ఏ బ్రాంచ్, నేను ఏ ఇయర్, అక్కడ అదే ఉంటుంది, అక్కడి నుంచి ఈక్వల్. ఓకే, సూపర్. అండ్ అలానే ఇప్పుడు ఈ చదువుకునేటప్పుడు యూనివర్సిటీలో తల్లిదండ్రులు కూడా ఎప్పుడైనా రావచ్చు, విజిట్ చేయొచ్చు, మొత్తం అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుందని చెప్పి విన్నా. అసలు మేము చదువుకున్న టైంలో ఇయర్లీ 2 times పేరెంట్స్ విజిట్ అని పెడతారు. జస్ట్ వాళ్ళు ట్రావెల్ ఒకటి గ్రాడ్యుయేషన్ అప్పుడు, కన్వకేషన్ అప్పుడు కానీ, లేదా మనం ఎప్పుడు రావాలని అంటే సమ్మర్లో అక్కడ కొంచెం బాగుంటుంది, టూరిజం లాగా ఉంటుంది కాబట్టి
ఇక్కడ ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటే అక్కడ మొత్తం వాళ్ళే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు, చుట్టుపక్కల ఎక్స్ప్లోర్ చేయడానికి ఆ ప్లేసెస్ కానీ మన యూనివర్సిటీ వాళ్ళే కన్సల్టెన్సీ వాళ్ళే చూసుకుంటారు. సో ఏదో పేరెంట్స్ వచ్చారని అప్పుడు చూపించేది ఏముండదు, పేరెంట్స్ లేకపోతే నార్మల్గా ఎప్పుడూ ఒకేలా చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఎందుకు ఫ్రీడమ్ ఉంటుందంటే మన వాళ్ళే అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు అక్కడ లోకల్స్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ఉంటే కొంచెం మనం భయపడతా ఉండాలి, ఏమైనా ఇబ్బందిగా ఉంటుంది. మన తెలుగు వాళ్ళే అడ్మినిస్ట్రేషన్, నార్త్ ఇండియన్స్ కూడా కాదు, తెలుగు వాళ్ళే, హైదరాబాద్ వాళ్ళు, రాజమండ్రి వాళ్ళు, విజయవాడ వాళ్ళే అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు మెస్ ఇన్ఛార్జి మన ఖమ్మం అతను చూసుకునేది. ఇప్పుడు యూనివర్సిటీ వైస్ డీన్ మన హైదరాబాద్ సార్, అతను క్లాసెస్ కూడా చెప్తారు. ప్లస్ ఆ యూనివర్సిటీకి వైస్ రెక్టర్ ఈ చైర్మన్ ఫణిభూషణ్ సార్. సో అందరూ ఉండటం వల్ల మనకి చిన్న ప్రాబ్లం వచ్చినా మన ఈజీగా యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం వస్తే మనం డైరెక్ట్గా యాక్సెస్ ఉండదు, డీన్ని కలవాలంటే అంత ఈజీగా యాక్సెస్ ఉండదు. వాళ్ళు కన్సల్టెన్సీకి ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. అక్కడ ఎలా ఉంటుందంటే మనం డైరెక్ట్గా మనం కలవచ్చు, సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఇమీడియట్గా సాల్వ్ చేస్తారు. సో అయితే డాక్టర్ వంశీ గారు, ఫైనల్లీ మరి ఇప్పుడు స్టూడెంట్స్ చాలామంది ఏంటి అంటే ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి అనే డ్రీమ్ ఉన్నా సరే, సో ర్యాంక్ రాక ఆగిపోవటము, లేదా మీరు అన్నట్టు రిజర్వేషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో వాళ్ళ డ్రీమ్ని అక్కడే ఆపేస్తూ ఉంటారు. సో అలాంటి వారికి మీరిచ్చే సలహా ఏంటి? ఫస్ట్ ఇక్కడ సాధ్యమైనంత వరకు ఇక్కడే సీట్ కొట్టడానికి ట్రై చేయాలి. ఇంకా సీట్ మనకు దగ్గరలో ఉండి సీట్ రాక, ప్లస్ రిజర్వేషన్ లేకపోవడం, ప్లస్ ఇంట్లో ఫ్యామిలీ అఫోర్డబుల్ మనం ఒక 20 lakhs వరకు అఫోర్డబుల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి. మరి ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే ఒక 1 crore, 80 lakhs, 1.5 crore అలా ఉంటుంది. ఉన్న వాటిలో ది బెస్ట్ ఆప్షన్స్ మనం చూసుకోవాలంటే ఫారెన్ పంపించడం అనేది బెస్ట్ ఆప్షన్. ఫారెన్లో ఏ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళటం అనేది మంచి ఏ యూనివర్సిటీ మన ఉన్న వాటిలో ఈ యూనివర్సిటీలో ఇప్పుడు నన్ను రీసెంట్గా ఒక 2 months బ్యాక్ మా ఏరియాలో ఒక అడ్మిషన్ నన్ను అడిగారు, నువ్వు చదివావు కదా, ఎలా ఉంది, మేము మా అబ్బాయిని చేర్పిద్దాం అనుకుంటున్నాం అన్నారు. నేనేం చెప్పానంటే, అన్ని యూనివర్సిటీల్లో అడ్మిషన్లు జరుగుతుంటాయి, అందరు వెళ్తుంటారు, అందరు గ్రాడ్యుయేట్ అయ్యి వస్తారు. మన ఏరియాలో 6 members మేము వెళ్ళాం. 6 members ఎంసీఐ పాస్ అయిపోయి ఇప్పుడు నేను పీజీ చేస్తున్నా, కొంతమంది పీజీ ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది కేర్లో చేస్తున్నారు, కొంతమంది కిమ్స్లో చేస్తున్నారు. ఇది నిజంగా ఎంత గ్రేట్ కదా అసలు. జస్ట్ చూడండి, వాళ్ళ ఏరియాలో అంటే చిన్న జస్ట్ ఒక 3,000 మంది ఉండేటటువంటి ఆ ప్లేస్లో 6 మంది ఐఎస్ఎం ఫోకల్ పాయింట్లో జాయిన్ అవ్వడం జరిగింది. 6 మంది కూడా ఐఎస్ఎం కిర్గిస్తాన్ వెళ్ళి అంటే అక్కడ నుంచి తర్వాత మళ్ళీ ఎంసీఐ కూడా 6 క్లియర్ చేశారండి. సో ఇంతకు మించిన లైవ్ ఎగ్జాంపుల్, బెస్ట్ సాక్ష్యం అంటారు కదా, ఇంకేముంటుంది చెప్పండి. ఇప్పుడు అద్దెంకి అనే టౌన్లోనే మొత్తం మా జూనియర్స్ నుంచి మా తర్వాత మళ్ళీ జూనియర్స్ మొత్తం మళ్ళీ ఒక టౌన్ మున్సిపాలిటీ దాంట్లోనే ఒక 18 members అక్కడ జాయిన్ అయ్యారు. ఈ 18 membersలో ఇప్పుడు 16 members క్వాలిఫైడ్, ఎంసీఐ అయిపోయింది, నేను పీజీ చేస్తున్నాను, కొంతమంది ఏమో వేరే చోట పీజీ చేస్తున్నారు, కొంతమంది మెడికల్ ఆఫీసర్గా, సివిల్ అసిస్టెంట్ సర్జన్గా చేస్తున్నారు. నేను ఆ పేరెంట్కి ఇదే చెప్పాను, మాకు కొంచెం బాగా క్లోజ్, మళ్ళీ మనం తప్పుది రిఫర్ చేసామని మనల్ని అనుకోకూడదు. సో మీరు నన్ను అడిగినట్టు మిగిలిన వాళ్ళు అడగండి. మీ లైవ్ ఎగ్జాంపుల్, మనం ఎంసీఐ పాస్ అయ్యాను, 5 years మా పేరెంట్స్కి ఏ ఇబ్బంది జరగలేదు, 5 years, దాని తర్వాత నేను ఎంసీఐ పాస్ అయిపోయాను, పీజీ కొట్టాను. సేమ్ అలాగే మిగిలిన అందరూ ఇలానే ఉన్నారు. సో మిగిలిన యూనివర్సిటీలు అంటే వాళ్ళు నాకు ఏమన్నారంటే, 2 యూనివర్సిటీలు సేమ్ ప్రైసెస్ వంశీ, మరి ఏది జాయిన్ అవ్వాలన్నారు. ఇక్కడ మటుకు మేము లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నాం. సో మీరు డెసిషన్ తీసుకోవచ్చు. అన్నిట్లో ఇప్పుడు ఎంసీఐ పాస్ అయిపోయి ఉన్నాం, 5 years సపోర్ట్ ఉంది. సో నా సజెషన్. అండ్ అలానే ఇక్కడ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ఏంటి అంటే, జస్ట్ నేను ఇందాక చెప్పినట్టు ఓన్లీ స్టడీస్ యూనివర్సిటీలో చదువు అయిపోయింది అన్నంత వరకు కాకుండా ఎంసీఐ క్రాక్ చేయడానికి కూడా ఎంసీఐ అయిపోయేంత వరకు ఇప్పుడు రీసెంట్గా కొత్తగా ప్లాన్స్ కూడా చెప్పారు నాకు సార్ రామారావు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ 4 subjects, నీకు ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఆ సబ్జెక్ట్స్ మొత్తం నీకు ఆ వీడియోస్ అయినా కానీ లైవ్ క్లాసెస్ అయినా వినేసి ఎగ్జామ్స్ పెట్టడం. సెకండ్ ఇయర్ ఉండే సబ్జెక్ట్స్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉండే థర్డ్ ఇయర్, అలా 4 years కల్లా నీకు మొత్తం 19 subjects నువ్వు ప్రో అయిపోయి నీట్ పీజీ ఎగ్జామ్ గ్రాండ్ టెస్టులు రాయడానికి నువ్వు రెడీగా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ ప్లాన్. ఒక రకంగా చెప్పాలంటే ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ 2.0 లాగా. ఇది ఇలా ఏ యూనివర్సిటీలో లేదండి, ఏ కన్సల్టెన్సీలో ఇలా లేదు. ఆ ఎంసీఐ పాస్ అనేది ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ద్వారా జాయిన్ అయిన ఐఎస్ఎం మా యూనివర్సిటీలో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ ఒక 250 members వస్తారు. 250లో 150 members ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతున్నారు.
100 మెంబర్స్ ఉంటారు. 100లో 80 మెంబర్స్ నెక్స్ట్ సెకండ్ అటెంప్ట్‌లో పాస్ అయిపోతున్నారు. ఒక 5 to 10 స్టూడెంట్స్ ఉంటారు. అంతే తప్ప మిగిలిన అందరూ ఫస్ట్ అటెంప్ట్‌లో ఐఎస్ఎంలో చదివిన వాళ్ళందరూ అవేర్‌నెస్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచే ఒకరు చదువుతున్నారంటే నెక్స్ట్ మనం కూడా చదవాలి, మనం క్రాక్ చేయాలి. మనం ఒక ఏరియా నుంచి వెళ్ళాం. మన ఇంటి దగ్గర అందరి ముందు పరువు పోకూడదు. అట్లా ఫస్ట్ ఇయర్ నుంచి చదువుతా ఉండటం వల్ల 5 ఇయర్స్‌కి వచ్చేసరికి ఇప్పుడు అందరూ నీట్ పీజీ టార్గెట్. ఎంసీఏ కాదు టార్గెట్. నీట్ పీజీ. డైరెక్ట్‌గా ఇక్కడికి రాంగాల్నే ఎంసీఏ రాసేస్తున్నారు. ఫస్ట్ అటెంప్ట్‌లో ఎంసీఏ పాస్ అయిపోతున్నారు. ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. ఇంటర్న్‌షిప్ చేస్తూ పీజీకి ప్రిపేర్ అయ్యి నీట్ పీజీ ఎగ్జామ్ క్రాక్ చేసి పీజీ ప్రతి ఒక్కరు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజ్‌లో జాయిన్ అయిపోతున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది మీ సక్సెస్ జర్నీ గురించి విని తెలుసుకొని అండ్ మీ జర్నీలో ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ అసలు ఎంత కీ రోల్ ప్లే చేసిందో సో ఇప్పుడు మీ మాటల ద్వారా తెలిసిందండి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ yes, అగైన్ థ్యాంక్ కంగ్రాచులేషన్స్ యూ. మీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను ఒక ఐఎస్ఎం స్టూడెంట్‌గా ఉన్నందుకు ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఒక ఓన్లీ ఏదో కన్సల్టెన్సీ లాగా అని కాకుండా ఎప్పుడైనా గానీ ఒక ఫ్రెండ్లీగా చాలా బాగా మాట్లాడతారు మా కన్సల్టెన్సీ వాళ్ళు, మా యూనివర్సిటీ చైర్మన్ అయినా గానీ, ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్‌కి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందంటే ఇమ్మీడియేట్‌గా మనం ఫోన్ చేసి నేను అక్కడ ఒక ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నాను ఆ యూనివర్సిటీలో. మనం ఇలాగ ఫణిభూషణ్ అనే మా చైర్మన్ ఉన్నారు. ఫణి అన్న అంటారు అందరూ. ఒక ఓన్ అన్నలాగా పిలుస్తారు. ఫణి అన్న అని పిలుస్తుంటారు. ఆ అన్నకి కాల్ చేసి అన్న వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది. ఒక 6 మంత్స్ తర్వాత పే చేస్తారంటే అక్కడ ఇమ్మీడియేట్‌గా కొంతమంది ఏందంటే ఫోన్‌లో ఓకే, ఓకే అంటారు. అక్కడ పని జరగదు. కానీ ఆయన ఇమ్మీడియేట్‌గా ఆ కంట్రీలో వైస్ డీన్‌కి వాళ్ళకి కాల్ చేసి వీళ్ళకి ప్రస్తుతానికి కొంచెం రిలీఫ్ ఇవ్వండి. దాని తర్వాత సో ఫైనాన్షియల్‌గా బాగా సపోర్ట్ చేస్తారు. సో ఇంతకు మించి సపోర్ట్ ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాము. సో 5 పాయింట్స్ చూసుకోవాలి మనం ఫారెన్ వెళ్ళాలంటే. మన ఎడ్యుకేషన్ ఎలా ఉందని. ఎడ్యుకేషన్‌లో ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఫాలో అప్ ఎంసీఏ క్లాసెస్. ఎంసీఏ అయిపోయిన వెంటనే ఎగ్జామ్ పాస్ అవ్వడం. ఇది చూసుకోవాలి. ఫుడ్ ఎలా ఉంది. ఫుడ్ మన తెలుగు వాళ్ళే చెప్పాలంటే సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ మెస్ కాబట్టి ఫుడ్ బాగుంటుంది. సేఫ్టీ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్. సెక్యూరిటీ బాయ్స్ హాస్టల్లో అసలు చెప్పాలంటే మన ఇండియాలో హైదరాబాద్లోనే నైట్ 11 తర్వాత ఎలో చేస్తారు. అక్కడ 11 తర్వాత బయటికి ఎంట్రీ ఉండదు, ఎగ్జిట్ ఉండదు. అంటే 11కి డోర్స్ క్లోజ్ చేస్తే ఇంకా రిక్వెస్ట్ చేసుకోవాలి ప్లీజ్ ప్లీజ్ అని. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. నైట్ 11 వరకు, 11 తర్వాత ఎవరిని ఎంట్రీ చేయరు. గర్ల్స్ హాస్టల్లో మన తెలుగు ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్స్ ఉంటారు. ఎవరైనా నైట్ 10 తర్వాత బయటికి వెళ్ళటం కూడా చాలా కష్టం. సో సేఫ్టీ. దాని తర్వాత ఈ 5 ఇయర్స్ మంచిగా మనం అక్కడికి వెళ్ళి మనం ఎందుకు వచ్చాం, ఎందుకు ఆ కంట్రీకి వెళ్ళాం అనేది తెలుసుకొని 5 ఇయర్స్ ఎంసీఏ ఎగ్జామ్ మంచిగా చదువుకొని అక్కడ డిగ్రీ తీసుకొని ఎంసీఏ ఎగ్జామ్ క్లియర్ చేయడం అనేది చాలా సింపుల్. ఎప్పుడైనా మనం ఎందుకు వెళ్ళామనేది ఒక్కటి తెలిస్తే చాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి డాక్టర్ వంశీ గారి జర్నీ అండ్ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ఎలా వారి లైఫ్లో కీ రోల్ ప్లే చేసింది అన్నది. సో స్టార్టింగ్ నుంచి ఆయన డాక్టర్ అయ్యే వరకు కంప్లీట్ జర్నీ అంతా కూడా మనతో షేర్ చేసుకున్నారు. సో ఎస్ మరి మీరు కూడా డాక్టర్ అవ్వాలి, డాక్టర్ కావాలి అనే డ్రీమ్ కనుక మీకు ఉన్నట్లయితే చూస్ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్.